దేవునికి దూరమై హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలు మీ చెవిని పడితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని గుర్తు తిరిగి ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చేసి దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాళ్ళు కానీ, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, దూరంగా ఉన్నాళ్ళు కానీ, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మార్పును ఆశిస్తున్నాడు. నీలో పరివర్తనను కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ఎరిగి దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చి దేవుణ్ణి కొంతకాలం వెంబడించి మళ్ళా లోకమాయల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ఆత్మీయ బిడ్డలందరినీ దేవుడు ఇలానే పిలుస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఆయన. తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం, అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు. దేవుణ్ణి ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు. దేవుని ఎరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం. అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు, శత్రువు చేత నలగగొట్టబడతారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా, రాజకుమారుడిలాగా, యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు, లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది. పందుల స్నేహం, పందుల పొట్టు, పందుల దొడ్డే ఆశ్రయం అవుతుంది.